సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం 6వ వార్డు పిఎం పనులు ఉన్నాము. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ దాసరి శ్రీనివాస్ గారు, విశాఖ పార్లమెంటరీ అధికార ప్రతినిధి, అలాగే 6వ వార్డు అధ్యక్షులు కూడా. సో తెలుగుదేశం తరఫున టోటల్ ఉత్తరాంధ్రలోనే ఏకైక వ్యక్తి ఈయనే నామినేటెడ్ పోస్ట్ దక్కించుకున్నారు. గత 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలానే కూడా పార్టీకి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తిగా ఈయనకి మంచి గుర్తింపు ఉంది. సో ఇందులో భాగంగా ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. మీరు మీ యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి చాలా గర్వకారణం. సో ఇందులో భాగంగా ట్రావెలింగ్ విత్ తెలుగుదేశం పార్టీ మీ మాటలు. నేను తెలుగుదేశం పార్టీ 86 నుంచి పార్టీలో ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నాను. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏదొచ్చినా సరే పార్టీకి విధేయుడిగా, పార్టీకి నమ్మకస్తుడిగా, పార్టీ ఏది ఆదేశించినా సరే పార్టీ క్రమశిక్షణ గల ఒక కార్యకర్తగా పనిచేయడం వలన ఈరోజు నాకు ఈ పదవి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మొత్తం ఉత్తరాంధ్రకి కేవలం తెలుగుదేశం తరపు నుంచి దాసరి శ్రీని గారు ఒక్కరే ఎంపిక అవ్వడం అనేది నిజంగా ఈ యొక్క ప్రజలకు కూడా ఒక గర్వకారణం. సో ఇందులో భాగంగా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు కానీ పార్టీ క్యాడర్ అందరికీ ఒకటి చెప్పి తెలుసుకున్నాను. పార్టీకి ఎవరైతే విధేయత ఉంటారో, ఎవరైతే క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తుంటారో వాళ్ళకి 1 by 1 అందరికీ కూడా పదవులు వస్తాయని చెప్పి నాలాంటి ఒక సాధారణ కార్యకర్తగా నేను తెలియజేస్తున్నాను. నా వెనకాల పెద్ద పెద్ద రాజకీయ హస్తాలు లేవు. నాది రాజకీయ కుటుంబం కూడా కాదు నాకు. ఈరోజు మీరు అన్నట్టు ఈ ప్రాంతంలో ఈ 3 జిల్లాలకి ఏకైకంగా నాకు ముందు మొదటి విడతలోనే నాకు పదవి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కష్టపడే వాళ్ళని ఎప్పుడు కూడా కార్యకర్తను ముందు చూస్తారు. రెండోది, ఆయన ఫస్ట్ నుంచి కూడా బీసీ కులాలకైనా పెద్దపీట వేస్తారు. నేను ఒక బీటీ కులస్తుడిగా నాకు ఈరోజు ఈ మంచి అవకాశం ఆయన ఇచ్చారు. నేను చాలా ఆయన కృతజ్ఞతతో ఉంటాను. నేను పార్టీకి ఎప్పుడు విధేయుడు పదవి వచ్చినా రాకపోయినా విధేయుడిగా ఉంటాను. ఈరోజు నాకు వచ్చిన మొదటి విడతలో నాకు వచ్చింది. నాలాగే కోటాలో చాలామంది ఉన్నారు. రాబోయే మిగతా కోటాల్లో కూడా డెఫినెట్గా మిగతా వాళ్ళందరికీ కూడా పదవి వస్తానని ఆశిస్తున్నాను నేను. సార్, ముందుగా చూస్తే ఈ యొక్క రాజకీయం అనేసరికి డబ్బుతో కూడుకున్నటువంటి. సో ఒక నేత వస్తున్నారంటే కనుక ఇంచుమించు వందలాది బ్యానర్లు, సో లక్షలాది రూపాయలతో ఖర్చుతో కూడుకున్నది. ఎప్పుడైనా దాసరి శ్రీని అనేసరికి ఏదైనా 2/3 బ్యానర్ తప్ప అంత మించి కనబడని పరిస్థితుల్లో కూడా ఇటువంటి రాజకీయాల్లో మీకు ఇటువంటి గుర్తింపు తెచ్చుకున్నారంటే అది కేవలం మీకు కష్టం అనుకోవచ్చా? లేదంటే మీకు ఏమైనా బ్యాక్ సైడ్ ఎవరు సపోర్ట్ ఉన్నారు? నా సపోర్ట్ వల్ల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి. ఆ రోజు ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడిగా నేను పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని పార్టీకి సంక్షోభాలు వచ్చినా, నాకు వ్యక్తిగత జీవితంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా, నా మీద ఎన్ని ప్రెజర్స్ వచ్చినా సరే ఏ రోజు కూడా నేను మడం తిప్పలేదు. పార్టీకి ఏది ఆదేశించినా ఈ రోజు దాకా చేస్తున్నాను. మీరు అన్నట్టుగా నాకు రాజకీయ కుటుంబం కాదు. నా కులం పరంగా కూడా మేము బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. మా గురించి పెద్ద రికమెండేషన్ చేసే నాయకులు కూడా నాకు అక్కడ ఎవరూ లేరు. మీరు అన్నట్టుగా నేను ఫైనాన్షియల్గా కూడా నేను మిగతా వాళ్ళగా ఫ్లెక్సీలు పెట్టో, లేకపోతే పెద్ద పెద్ద దండలు కట్టో, లేకపోతే డబ్బు ఆర్భాటం చేసి మనస్తత్వం సృష్టించినది కాదు. నేను ఆర్థికంగా కూడా అంత గొప్పవాడిని కాదు. నేను కేవలం పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీ ప్రజలకు ఏ రోజు ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టంలో ముందుండేవాడిని నేను. నాకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణం ఎక్కడ ఆ రోజు ప్రజలకు పలానా చోట ఆపద ఉంది, లేకపోతే ప్రజలకు పార్టీ వాళ్ళని ఉపయోగం ఉందంటే ముందుండి వాళ్ళకి ఎంఆర్ ఆఫీస్కి అయితే ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ అయితే కలెక్టర్ ఆఫీస్కి, కేజీహెచ్కి అయితే కేజీహెచ్కి తీసుకెళ్ళి వాళ్ళకి సేవల్లో నేను ముందుంటాను. కాబట్టి ఈరోజు నేను చేసిన సేవలను పార్టీ గుర్తించిందని నేను అనుకుంటున్నాను. నేను 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే చాలా వరకు ఏదైతే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వార్డు లెవెల్ వాళ్ళు చాలా మంది మారిపోవడం జరిగింది. అయినప్పటికీ అటువంటి సిచ్యువేషన్లో మనకి అపోనెంట్గా వచ్చింది వైఎస్ఆర్సీపీ. సో మనం ఇబ్బందుల్లో ఉంటామేమో, లేదంటే ఇబ్బంది పెడతామో అలాంటి భయం కూడా ఏ రోజు మీకు కలగలేదంటారా? అసలు నా రక్తంలోనే భయం అన్నది లేదు. పార్టీ సిద్ధాంతాల మీద నేను పనిచేసేవాడిని. నేను విజయమ్మ గారు ఇక్కడ ఆ రోజు ఎంపీగా పోటీ చేసినప్పుడు నా మీద చాలా ప్రెజర్లు ఇచ్చారు. నా మీద అటాక్లు జరిగినాయి. చాలా ప్రెజర్ ఇచ్చారు. నా ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేశారు. మొన్న కూడా మీరు అన్నట్టు 2019లో కూడా నా మీద ప్రెజర్లు ఉన్నాయి. మా మిస్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయ్, తనను కూడా బెదిరించారు. తనని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అయినా సరే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాది మెయిన్ రోడ్ మీద నా ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది. అది నేను అద్దెకిచ్చుకుంటే, షాప్లకి ఇచ్చుకుంటే 50,000 నుంచి ₹1,00,000 వస్తుంది. కానీ 2014 ఆ రోజు గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన పార్టీ కార్యాలయంలో పెట్టాను. ఈ రోజు దాకా పార్టీ కార్యాలయంలో మెయింటైన్ చేస్తున్నాను. మొన్న మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ దుర్మార్గపు పాలనలో భయపడ్డారు జెండా కట్టడానికి. కానీ ఆ రోజు పార్టీ అంటే అభిమానం లేక పైకి వెళ్ళలేదు. భయపడి కొన్ని ఒత్తిడికి లోనే కొంతమంది వెళ్ళడం వాస్తవం. వాళ్ళు వాస్తవంగా అయితే ఎవరో కూడా వైఎస్ఆర్సీపీ మీద ఆకర్షితులై వెళ్ళాల. వాళ్ళంతా కూడా భయపడి వెళ్ళారు కొంతమంది. కానీ నేను అలాంటి సిచ్యువేషన్లో కూడా
గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎన్ని చూసుకున్నా, మీ ప్రెస్‌లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఏ రోజు నా ఇంటి మీద జెండా తీయలేదు నేను. అక్కడ ఫ్లెక్సీ ఏ రోజు తొలగించలేదు. ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఫ్లెక్సీ అక్కడ ఉంటది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా సరే పార్టీ వెనకడుగు ఎక్కువ వేయలేదు. అయన్నీ కూడా ఈరోజు నాకు ఈ పదవి రావడానికి కారణం అని నేను అనుకుంటున్నాను. భీమిలి శాసనసభ్యులు గవర్నమెంట్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు. ఆయన ఆయన చరిష్మా ముందు ఎవరు నిలబడలేరు. ఎటువంటి అంటే అటువంటి చరిష్మా ఉన్న వ్యక్తి ప్రజానాయకుడు. అటువంటి వ్యక్తి దగ్గరికి చాలా వరకు అంటే ఆయన చెవిన వరకు చాలా పడవు. సో, లోకల్‌లో ఇబ్బందులు ఇవన్నీ. సో, అందులో భాగంగా మీకు ఇటువంటి గుర్తింపు వచ్చిన దీనిలో చూస్తే గనుక ఈ యొక్క 6వ వార్డ్ అనే కాదు, ఈ భీమిలిలో సంబంధించి ఏ యొక్క సమస్యలున్నా మీరు ఆయన వరకు తీసుకెళ్ళగలే సిట్యుయేషన్స్‌లో ఉన్నారా ఇప్పుడు? 100% ఆయనతో నాకు ఆ ఇంటిమేసీ ఉంది. ప్రజలు ఏ సమస్య చెప్పినా వినే నాయకుడు. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న గంటా శ్రీనివాసరావు గారు. ఆయన చరిష్మా మీరన్నదొకటి. ప్రజలు ఏది కోరుకుంటున్నారని అర్థం చేసుకుంటారు. నేనే కాదు, నా కిందున్న కార్యకర్తలు వెళ్ళి మాట్లాడినా సరే చిరునవ్వుతో ఆయన స్వీకరిస్తాడు. ప్రతి సమస్య వింటాడు. ఆయన ఎన్నిసార్లు ఇక్కడ నిలబడి అటు అనకాపల్లి కానీ, చోడవరం కానీ, పాకిరాపేట కానీ, భీమిలిలో రెండోసారి గెలడానికి కూడా కారణం ఆయన ప్రజల సమస్యల మీద మమేకం అవుతాడు. ఏంది చెప్పినా రెస్పాండ్ అవుతాడు. ఆయన మంచి నాయకుడు. ఆయనకి నేను డైరెక్ట్‌గా చిన్న కార్యకర్త వెళ్ళినా సరే చాలా మనసు విప్పి మాట్లాడే మంచి నాయకుడు. నేను చూసిన రాజకీయ చరిత్రలో మంచి క్వాలిటీస్ ఉన్న నాయకులు మా గంటా శ్రీనివాసరావు గారు. నామినేటెడ్ పోస్ట్ టోటల్ ఉత్తరాంధ్రలోనే ఏకైక వ్యక్తిగా ఈరోజు దాస శ్రీనివాసరావు గారికి వరించింది. ఇటువంటి నేపథ్యంలో తెలుగు యువతకి, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి మీ వంతుగా మీరేం చెప్తారు? పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి. మనకి ఒక విజన్ ఉండాలి. రాబోయే తరమంతా కూడా యువతదే. ఈరోజు పార్టీ పగ్గాలు ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన ఆశయాలు మన చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని నలుదిశలా ఎంతో పెంపొందించారు. అదే బాధ్యత ఈరోజు నారా లోకేష్ బాబు తీసుకున్నాడు. 1,00,000 ఉద్యోగాలు ప్రకటించారు. ఐటీ సెగ్మెంట్ చూపిస్తున్నాడు. రాబోయే కాలం అంతా కూడా, రాబోయే 5-6 సంవత్సరాల్లో కూడా యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే బీసీ కులాలకు కూడా చాలా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు నాకు పదవి రావడానికి ఒక బీసీగా ఉండడం ఒకటి, పార్టీకి విధేయుడిగా ఉండడం కూడా నాకు ఈరోజు కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను. 100 రోజుల పాలనలో భాగంగా ఒక మంచి ప్రభుత్వాన్ని అయితే ప్రజలు సాధించారని చెప్పేసి చాలా సర్వేల్లో, మేము చేసిన సర్వేలో కూడా తేలింది. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ మిమ్మల్ని ఒక పర్సనల్‌గా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ యొక్క విజయవాడ ఫ్లడ్స్ అనేది ఎవరు ఊహించలేనటువంటి ఒక ఇది ఏర్పడింది. విజయవాడ ప్రజలకు ఎటువంటి కష్టంలో కూడా ఆయన వయసుని కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు బురదలో దిగి ఆ నీటిలో నడిచి ఆయన సేవలు అందించారు. ఈ కష్టాన్ని ప్రజలకు ఒక్కసారి మీ మాటల్లో అర్థమయ్యేలా. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ భగవంతుడు ఒక రూపంలో వస్తాడంటారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు భగవంతుడి రూపంలో విజయవాడ ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఆ రోజు ఉద్దుత్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం మళ్ళీ తేరుకోదనుకున్నాం అందరం కూడా. విశాఖపట్నం పని అయిపోయింది, ఇంకా విశాఖపట్నం చరిత్ర లేదని ఆ రోజు అందరూ అనుకున్నారు. 9 రోజుల పాటు ఆ రోజు ఆయన నిద్రాహారాలు మానుకున్న బస్సులో కూర్చొని ఇదే మధురవాడ ప్రాంతంలో సబ్స్టేషన్కి వచ్చి రాత్రి 11 కార్యకర్తలుగా మేము కూడా ఇంట్లోకి వెళ్ళిపోతే రాత్రి 11 వచ్చి రాత్రి 2 దాకా కూర్చొని విద్యుత్ ఆయన దగ్గరుండి ఫోల్ చేయించాడు. ఆయన ముందు ఎవరో కాదు. ఈరోజు ప్రజలంతా కూడా మంచి పని చేసాం, ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నాం మనం, అందుకే కదా మన కష్టాలు గట్టెక్కినాయి ఈరోజు అని చెప్పి ఉంటున్నారు. చరిత్రలో ఎక్కడా కూడా ఏ నాయకుడన్నా రావడం, ఆ రోజు ఏదో బియ్యం మూట ఇవ్వడం, లేకపోతే నూనె ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంటిలో పోయిన బళ్ళకి రిపేర్కి డబ్బులు ఇచ్చారు, టీవీలు పోతే టీవీలు బాగు చేయించుకోవడానికి ఇచ్చారు, ఏసీలు పోతే ఏసీలు బాగు చేయించుకోవడానికి ఇచ్చారు. ఇంటిలో వచ్చిన బురదను కూడా ఆయన దగ్గరుండి చేశారంటే అది రాజకీయ నాయకుల వలన అవదు. మా దృష్టిలో అయితే అలాంటి కారణజన్ముడైన ఈ ప్రజల గురించే పుట్టిన ఒక మంచి నాయకుడైన దాస శ్రీనివాస్ గారు, మీరు ఓన్లీ తెలుగుదేశం పార్టీ రూలింగ్‌ని చూశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని కూడా రూలింగ్ చేయడం చూస్తున్నారు. అప్పటికి ఇప్పుడు మార్పు ఎటువంటిది? ఈ యొక్క కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక అండగా, ఒక సపోర్ట్‌గా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన రోడ్డు మీద కూడా కోరుకోవడం జరిగింది. ఇటువంటి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఒక తెలుగుదేశానికి ఒక బూస్టప్ కింద ఉపయోగపడి ఈరోజు ప్రభుత్వాన్ని అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి ప్రభుత్వంగా ప్రజలందరికీ మనసుల్లోకి చేరువైంది. సో, దీని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు మా పార్టీకి వెన్నెముక ఈరోజు. ఆ రోజు ఆయన ఎంతమంది ప్రజలు ఇచ్చినా, ఆయన వస్తుంటే ఆయన వెహికల్ ఆపేసిన రోడ్డు మధ్యలో పడుకొని ఆయనకు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు బాగా చూసి ఇలాంటి నాయకుడికి ఎంత అన్యాయం జరిగిందని చెప్పి ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా పైకి వచ్చి ఫస్ట్ మద్దతు తెలియజేసిన గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి, అన్నయ్యగా నేను ఉంటాను, నీకు
నువ్వు భయపడద్దు, ఏది వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి మనోధైర్యం చెప్పాడు. మేము కూడా చాలా ఆనందపడ్డాం. ఆ రోజు మేము కూడా ధైర్యం పుంజుకున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. దేని గురించి చేస్తున్నారు? ఆ, తిరుపతి లడ్డూలో కూడా అన్యాయం జరిగింది. ఆ కొవ్వులో ఏయో పంది మోసాలు ఇవన్నీ కలిపారని చెప్పి 11 రోజులు దీక్ష పొందాడు. నిజంగా మంచి నాయకుడు. ఈ రాష్ట్రానికి ముందుకు నడిపే నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కావాలి. వీళ్ళిద్దరు ముగ్గురు ఐక్యత కూడా ఇలా కంటిన్యూ అవుతే మన జరిగిన 5 సంవత్సరాల్లోని ఒక నరకాసురుడు ప్రభుత్వం చూశారు. ప్రజారికం ఎంత అరాచకం చూశారు. భూ కబ్జాలు, దందాలు, మర్డర్లు, వీళ్ళంతా కూడా కూనీలు చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. విశాఖపట్నం చూస్తే కొన్ని వందల ఎకరాలు ఈ రోజు కూడా కబందాస్తాల్లో వాళ్ళ చేతుల్లో ఉంది. ఇలాంటి రాక్షసుని ఎదుర్కోవాలంటే ఆ రోజు కూడా ఆయన చెప్పాడు, నాకు పదవి ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకటే నినాదంతో ముందుకు వచ్చాడు, ఈ ప్రజల బాగులా కావాలి, నేను ఎవరితోనే కలడానికి ముందుకే ఉంటాను, ముందు ఆయన దింపాలి, మనం కావాలన్నారు. అదే ఆయన చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడిలాగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ పని చేసినా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే ఇద్దరు కూర్చొనే చేస్తున్నారు. ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో కూడా మీరు చూశారు. విశాఖపట్నంలో తెలుగుదేశం తరఫున నాకు వస్తే అలాగే పవన్ కళ్యాణ్ గారి మనిషిని కూడా ఒక ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు. అది విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈ రోజు విశాఖపట్నం జిల్లా మొత్తం మీరు చూస్తే ముగ్గురికే పదవులు వచ్చినాయి. ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, తెలుగుదేశం. అంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారు. కూటమి అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంది. దాన్ని మధ్య పెట్టడానికి, దాన్ని అటు ఇటు తిప్పడానికి చాలా చెప్తూ ఉంటారు. కానీ మాకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆయన మాకు దేవుడైతే ఈయన మా ఇంటి పెద్ద కొడుకులాగా లేకపోతే పెద్ద అన్నలాగా పవన్ కళ్యాణ్ గారిని మేము భావిస్తున్నాం. లాస్ట్లీ దాసరి శ్రీను గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీ ద్వారా ఒకటైతే నిరూపణ అయింది, పార్టీకి కావాల్సింది డిసిప్లైన్ అండ్ అలానే కష్టపడే తత్వం. అండ్ ఎప్పుడు పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీని వేయకుండా పార్టీని పట్టుకొని జెండాని తెచ్చుకున్న జెండాని ఎత్తుకొని మీలా నడిచే నాయకుల్ని ఎప్పుడూ అధిష్టానం గుర్తిస్తుందని మరోసారి మీ ద్వారా నిరూపితమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ దాసరి శ్రీను గారు. థ్యాంక్ యూ అండి.